హలో అండ్ వెల్కమ్ టు అనదర్ సెట్. ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ మేక్స్ ది మ్యాన్ పర్ఫెక్ట్. సో ఆ విధంగా మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి. సో ఆ విధంగా మనం ముందుకు పోతూ ఉన్నాం. Which of the following statements are correct regarding the role of nutrition in animal health and production? Proper nutrition enhances growth rate and reproductive efficiency in livestock, which is very true. Balanced diets improve immune function and reduce susceptibility to diseases, which is very true. Nutrition has no significant impact on the milk yield in daily animals. Ledandi, it has the significant impact. Just a minute, which color marchali. Right. Energy and the protein are the key nutrients influence the overall production and the performance. ఇది కూడా నిజమండి. సో 1, 2, 4 అది రైట్ ఆన్సర్స్. ఇక్కడ నెంబర్స్ లేవు కానీ 1, 2, 4 అని మాత్రం డిఫాల్ట్ గా అనుకోండి. ఓకేనండి. జస్ట్ మినిట్, ఐ హావ్ టు మేక్ షూర్ ఐ యామ్ వెరీ రెడీ. ఎస్, ఓకే. నౌ మూవింగ్ ఆన్. Silage is making a common method for conservation of green fodder. మీకు ఇది చూడకపోతే కనుక ఇది చూడండి. సైలేజ్ అంటే ఏం లేదు, సైలోస్ అని ఒక పెద్ద పెద్ద కంటైనర్లు ఉంటాయి, పైన హాపర్స్ కింద ఉంటాయి, దాని లోపల లేయర్స్ కింద గడ్డి మోపును వేసి దాంట్లో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని వేసి ఫెర్మెంటేషన్ అనేది చేస్తూ ఉంటారు. తద్వారా అది తేలిగ్గా అరిగేలాగా, తేలిగ్గా జీర్ణం అయ్యేలాగా చేయడానికి. ఏం లేదండి, మనం ఇడ్లీ పిండిని, దోశల పిండిని ఎలా అయితే ఫెర్మెంటేషన్ చేస్తే దాంట్లో ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంతా ఈజీగా అరిగేలాగా తయారవుతాయో, అలాగే దీంట్లో కూడా ఈజీగా అరిగి తయారయ్యేలాగా గోధులు అవి చక్కగా డైజెషన్ చేసుకుని న్యూట్రిషన్ అందుకునేలాగా ఈ సైలేజ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇట్ ఇన్వాల్వ్స్ ది ఎనరోబిక్ ఫెర్మెంటేషన్ దట్ ప్రిజర్వ్స్ ద న్యూట్రియంట్స్ అండ్ ప్రివెంట్స్ స్పాయిలేజ్, విచ్ ఇస్ వెరీ 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 ట్రూ. So both A and R are true and R is correct explanation of A. Which of the following are the examples of the agro byproducts that are commonly utilized as a animal feed? Byproducts అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చింది. వీట్ బ్రాన్ నిజమండి. షుగర్ కేన్ బెగాసి అంటే ఏం లేదండి, పిప్పి, చెరుకు పిప్పి ఉంది కదండి, అదే షుగర్ కేన్ బెగాసి. కాటన్ సీడ్ కేక్ అంటే ఏం లేదండి, కాటన్ సీడ్ ఆయిల్ తీసేక మనకి ఏదైతే వస్తుందో దాన్ని కాటన్ సీడ్ కేక్ అని అంటాం. అలాగే రైస్ పాలిష్ మనం చేయగా వచ్చేది ఏంటంటే ఓక. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ ది అగ్రో బై ప్రొడక్ట్స్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ యానిమల్ ఫీడ్. మొలాసిస్ కూడా అంతేనండి, అది కూడా ఒక బై ప్రొడక్టే. నెక్స్ట్, ఫీడ్ ఎడిటివ్స్ ఇంక్లూడ్, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఎడిటివ్స్ అసిస్ట్, సప్లిమెంట్స్, సప్లై. ఓకేనండి. సో ఎడిటివ్స్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్ ఇవి న్యూట్రిషన్ పెట్టవు, జస్ట్ సహాయం చేస్తాయి అంతే. ప్రొబయోటిక్స్, ఎంజైమ్స్. సప్లిమెంట్స్ వచ్చేసరికి ఏమవుతాయి, న్యూట్రియంట్స్, ఇవన్నీ కూడా. సో ఎడిటివ్స్ అసిస్ట్ ప్రొబయోటిక్స్, ఎంజైమ్స్ కాబట్టి ప్రొబయోటిక్స్ ఫర్ గట్ హెల్త్, ఎంజైమ్స్ టు ఇంప్రూవ్ డైజెస్టిబిలిటీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ టు ప్రివెంట్ ర్యాన్సిడిటీ. యాక్చువల్గా యాంటీబయాటిక్స్ అనేది ఇది వరకు గ్రోత్ ప్రమోటర్స్ కింద చేసేవారు, బట్ ఇప్పుడు ఆ యాంటీబయాటిక్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేశారు. సో ఏబిసి అని అంటే 1, 2, 3 అన్నది రైట్ ఆన్సరే, లేదా ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్నది కూడా రైట్ ఆన్సరే, బట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్. యాక్చువల్గా ఎడిటివ్స్ అనేది మనం ఇక్కడ చెప్పాలంటే యాంటీబయాటిక్స్ ని కన్సిడర్ చేయకూడదు కాబట్టి గ్రోత్ ప్రమోటర్స్ కింద. సో అలాగా చేయొచ్చు 1, 2, 3 అని, లేకపోతే ఆల్ ఆఫ్ ది అబోవ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కామన్ మెథడ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇన్ ది లైవ్ స్టాక్? Not a common nutritional deficiency. Vitamin A deficiency causes night blindness. It is a common nutritional deficiency. Calcium deficiency causes milk fever. It is a nutritional deficiency. Iron deficiency causes excess hemoglobin. Deficiency ఎప్పుడు కూడా తక్కువ చేస్తుందండి, ఎక్సెస్ ఎందుకు చేస్తుంది? Selenium deficiency causes resulting in the white muscle disease. Vitamin E మరియు selenium అనేది white muscle disease కి చేస్తుందండి. సో C is the answer here. ఓకేనండి. నెక్స్ట్, match the following of the nutritional deficiencies with their symptoms. Phosphorus deficiency దేనికండి? పైక అంటే మట్టి తింటుంది, షీప్స్ అవి కూడా. ఇవి నీకు గడ్డి పెడితే గడ్డి తినడం అనేసి మట్టి తింటుంది, ఎందుకంటే దానికి ఫాస్ఫరస్ డెఫిషియన్సీ ఉంది. నెక్స్ట్, కోబాల్ట్ అనేది మెయిన్ గా విటమిన్ B12 ఉత్పత్తి అయ్యి దాని నుంచి బ్లడ్ ఉత్పత్తి అవడానికి సహకరించేది
కోబాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందులో మీకు ఐరన్ ఇచ్చే టానిక్ లో చూడండి మిథైల్ కోబాలమిన్ అని అంటూ ఉంటారు. సో ఆ కోబాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కోబాల్ట్ డెఫిషియన్సీ వస్తే కనుక ఎనీమియాకి దారితీస్తూ ఉంటుంది. సో 2 అనేది బి. అయోడిన్ డెఫిషియన్సీ మనందరికీ తెలుసు కోయిటర్. ఐరన్ డెఫిషియన్సీ ఇది కూడా ఎనీమియాకి దారితీస్తూ ఉంటుందండి. సో డిబిసిబి ఏముందండి డిబిసిబి అనేది ఇక్కడ ఓకే వీడు ఎలా ఉన్నాడు వీడు. సో రికెట్స్ ఇన్ యంగ్ యానిమల్స్ అని అంటున్నాడు. ఓకే సో లెట్ us ఫాలో లైక్ దిస్ హియర్, ఎందుకంటే వీడు ఇక్కడ దగ్గరగా పెట్టాడు కాబట్టి. మేజర్ కంటాజియస్ డిసీజ్ ఎఫెక్టింగ్ ద క్యాటిల్ అండ్ బఫెలోస్ ఇంక్లూడ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, యాంథ్రాక్స్, బ్రుసెల్లోసిస్, పెస్టిడి పెటి రూమినెంట్స్. ఈ పెస్టిడి పెమి రూమినెంట్స్ మాత్రం షీప్ అండ్ గోట్స్ ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. షీప్ అండ్ గోట్స్ ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. వాటర్ బఫెలోస్ ని ఎక్కువగా ఎఫెక్ట్ చేయదు. సో క్యాట్లు వాటర్ బఫెలోస్ ని ఎక్కువగా ఎఫెక్ట్ చేసేది 1, 2, 3 అండి. సో 1, 2, 3 అది రైట్ ఆన్సర్స్ హియర్. జస్ట్ మినిట్. రైట్. Right. So 1, 2, 3 are the right answers. Next one. Which of the following statements are true for foot-mouth disease? It is a viral disease caused by the picornavirus. Actually, aphthovirus antaru, aphthovirus, picornavirus, whatever it is. Symptoms include vesicles on mouth and feet. It affects only cattle and not sheep or goats. ఇది అన్నిటిని cattle ని, sheep ని, goats ని అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. Vaccination is a key control measure. Very true. So 1, 2, 4 are the right answers. Next, anthrax is a bacterial disease caused by the Bacillus anthracis, which is very true. It is highly contagious and can cause sudden death in livestock with black tarry blood from orifices. ఇది యాంథ్రాక్స్ చెప్పాల్సిన అనుకున్నదన్నీ కరెక్ట్ గా చెప్పేసిందండి. ఏ అండ్ ఆర్ ఒక్కసారి వీడియో పాస్ చేసుకుని చూడండి. యాంథ్రాక్స్ దేనివల్ల అవుతుంది? బ్యాక్టీరియల్ డిసీజ్ అవుతుంది. దేనివల్ల? బ్యాసిల్లస్ యాంథ్రాసిస్. ఇది కంటాజియస్, సడన్ డెత్ చేస్తుంది. లైవ్ స్టాక్ లో బ్లాక్ టారీ బ్లడ్ వల్ల ఆర్ఫీస్ నుంచి వస్తుంది. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ఏ. ఇన్ జూలాజికల్ పార్క్స్, యానిమల్ ఫీడ్ మేనేజ్మెంట్ typically includes formulating species specific diets based on natural foraging behaviors. నిజమేనండి. యూజింగ్ సెంట్రలైజ్డ్ కమిషనరీస్ ఫర్ ప్రిపరేషన్ అండ్ క్వాలిటీ కంట్రోల్. నిజమేనండి. ఇన్కార్పొరేటింగ్ బ్రౌజ్ అంటే లీవ్స్, ట్విగ్స్ అండ్ షూట్స్ ఫర్ హెర్బివోర్స్. నిజమేనండి ఇది కూడా. రిలయింగ్ సోల్లీ ఆన్ కమర్షియల్ పెల్లెట్స్ వితౌట్ వేరియేషన్. ఇది కరెక్ట్ గా. సో 1, 2, 3 ఆర్ ది రైట్ ఆన్సర్స్. మీకు బ్రౌజ్ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ లీవ్స్, ట్విగ్స్, షూట్స్ ఇవన్నీ కూడా బ్రౌజ్ అంటారు మెయిన్ గా వెజిటేరియన్ యానిమల్స్ కి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ది మినరల్స్ ఇన్ ది యానిమల్ న్యూట్రిషన్? మినరల్స్ అంటే ఏంటి చెప్పండి. మైక్రో మినరల్స్ ఉన్నాయి, మైక్రో మినరల్స్ ఉన్నాయి. సో ఈ మినరల్స్ అన్నిటి యొక్క ఫంక్షన్ చూసుకుంటే బోన్ అండ్ టీత్ ఫార్మేషన్ దేనివల్ల అండి? కాల్షియం, ఫాస్ఫరస్. ఎంజైమ్ యాక్టివేషన్ కాపర్, జింక్ ఇలా మొదలవుతుంది. మెయింటెనెన్స్ ఆఫ్ యాసిడ్ బ్యాలెన్స్ సోడియం, పొటాషియం. ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ మైటోకాండ్రియా ఇది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ వీటి వల్ల అవుతూ ఉంటుంది కానీ వీటి వల్ల కాదండి. సో 1, 2, 3 ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఓకే. Urea can be used as a non-protein nitrogen source in ruminant feeds, which is very true. Rumen microbes convert the urea to microbial protein, which the animal can utilize. Both A and R are true and R is correct explanation of A. Which of the following feed conservation methods are suitable for dry fodder? Dry fodder అంటే ఏంటండి? హే మేకింగ్. గడ్డిని ఎండబెట్టేసి చొట్లగిన చుట్టేస్తూ ఉంటారు. సో హే మేకింగ్ అనేది డ్రై ఫోడర్. సైలేజ్ మేకింగ్ అనేది వెట్ ట్రీట్మెంట్. ఓకే, అది వచ్చేసరికి 60 to 70% మాయిశ్చర్ ఉండాలి ఖచ్చితంగా. స్ట్రా ట్రీట్మెంట్ విత్ యూరియా విచ్ ఇది నిజమే. బార్న్ స్టోరేజ్ ఇది కూడా నిజమే. బార్న్స్ లో స్టోరేజ్ చేస్తుంటారు. సో 1, 3, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఓకే, జస్ట్ మినిట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ప్రోబయోటిక్ కామన్లీ యూజ్డ్ ఇన్ యానిమల్ ఫీడ్? లాక్టోబాసిల్లస్ ఎసిడోఫిలస్ ఇది మన పెరుగుల్లో పెట్టేదండి. సాక్రోమైసిస్ క్రెవిసే ఇది ఈస్ట్ అండి. బ్రెడ్స్ ని వాటిని చేసుకోవడానికి ఉపయోగపడే ఈస్ట్ ఇది. బ్యాసిల్లస్ సబ్టైలిస్ ఇది కూడా ఉపయోగపడుతుందండి. లాక్టోబాసిల్లస్, బ్యాసిల్లస్, సాక్రోమైసిస్ ఇవి చాలా ఉపయోగపడేదండి. ఈ స్ట్రెప్టోకాకస్ అన్న పదం చూడండి, ఇది మాత్రం బెనిఫిషియల్ కాదు, ఇది ప్రోబయోటిక్ కాదు ఇది. ఓకేనండి. సో
D is the right answer here. They are not commonly used in animal feed. Probiotic కింద. Rickets in young animals and osteomalacia in adults are primarily due to deficiency of vitamin D and phosphorus. దానివల్లేనండి మెయిన్ ఇదంతా వచ్చేది. ఇంకా దేనివల్ల అనుకుంటున్నారు? మ్యాచ్ ది ఫాలోయింగ్ డిసీజెస్ విత్ ద కాజేటివ్ ఏజెంట్స్. యాక్చువల్గా ఇప్పుడు మనం చేద్దాం. బ్రూసెల్లోసిస్, బ్రూసెల్లా అన్నది ఎక్కడుందండి? బ్రూసెల్లా అబార్టస్. ఓకేనండి. సో 3C మనకు దొరికేసింది. జోన్స్ డిసీజ్ అంటే యాక్చువల్గా ఇది డయేరియా. విరోచనాలు వచ్చేస్తూనే ఉంటాయి అలా వరుస. ఓకే, నెక్స్ట్ హెమరోజిక్ సెప్టికామియా అని ఉంది. హెమరోజిక్ సెప్టికామియా అనేది మెయిన్ గా ఐ థింక్ ఇట్స్ మోర్ రిలేటెడ్ టు వాట్ యూ కాల్ ఇట్ యాజ్ లెట్ us see what is it. హెమరోజిస్ సెప్టోకామియా ఇది పాస్చరల్లా థ్రోట్ స్వెల్లింగ్ వల్ల అవుతూ ఉంటుంది. సో 2 ఈజ్ బి. ఓకే, అండ్ 1 వచ్చేసరికి బ్లాక్ క్వార్టర్ ఇది క్లాస్ట్రీడియం షావా వల్ల వస్తూ ఉంటుంది. అండ్ జోన్స్ డిసీజ్ ఈజ్ మైకోబాక్టీరియం అవయం పెరాటియోబ్రిక్లోసిస్. సో 4 ఈజ్ డి. సో 1A 2B 3C 4D. సో ఆ విధంగా అవుతూ ఉంటుంది. జస్ట్ మినిట్, ఐ హావ్ టు మేక్ షూర్. సో బ్లాక్ వాటర్ అంటే ఇది మెయిన్ గా ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఏమవుతుందంటే ఈ బ్లాక్ వాటర్ అనే డిసీజ్ లోని చర్మం గ్యాస్ అనేది ట్రాప్ అయిపోయి క్రాకిల్ లాంటి సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే, దానివల్ల చాలా పెయిన్ గా ఉంటూ ఉంటుంది వీటికి. ఆ గ్యాస్ స్కిన్ కింద ట్రాప్ అయిపోవడం వల్ల. సో ఇది క్లోస్ట్రీడియం షావోవే బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుంది. నెక్స్ట్ హెమరోజిక్ సెప్టికామియా. ఇది వచ్చేసరికి ఏంటంటే మెయిన్ గా క్యాటిల్, వాటర్ బఫెలోకి ఎక్కువగా ఉపయోగపడేది. ఇది వాళ్ళ ఏమంటారు గొంతు థ్రోట్ అనేది స్వెల్ అయిపోతూ ఉంటుంది. ఆ థ్రోట్ అనేది స్వెల్ అయిపోవడం వలన మెయిన్ గా క్యాటిల్, వాటర్ బఫెలోకి వస్తూ ఉంటుంది. ఈ థ్రోట్ అనేది స్వెల్ అయిపోవడం వలన వీటికి ఆ డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. అందువల్ల ఇవి తినలేవు కూడా. బ్రూసెల్లోసిస్ ఆల్రెడీ మనకు తెలుసు రిప్రొడక్షన్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, అబార్షన్ కూడా చేస్తూ అవడానికి కారణం అవుతూ ఉంటుంది. జోన్స్ డిసీజ్ వచ్చేసరికి ఇది మెయిన్ గా డైరియా అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. ఇది ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ ఇది మెయిన్ గా చెప్పాలంటే. సో వేస్టింగ్ డిసీజ్ కూడా ఇది మైకోబాక్టీరియం అవియం పెరాటియోబ్రిక్లోసిస్ వల్ల అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ మాస్టైటిస్. మాస్టైటిస్ అంటే అడ్డర్ ఇన్ఫెక్షన్ అండి. పాలు పితుకుతాం చూడండి, దానికి వచ్చి ఇన్ఫెక్షన్ అనేదాన్ని మాస్టైటిస్ అని అంటూ ఉంటాం. సో ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది అడ్డర్ కామన్లీ కాజ్డ్ బై బ్యాక్టీరియా విచ్ ఇస్ వెరీ ట్రూ. స్ట్రెప్టోగాకస్ అగాలికస్ అండ్ స్టెఫైలోకోకస్ వారస్ ఈ రెండు కూడా కాజిటివ్ ఏజెంట్స్ అండి, నిజమే. క్లినికల్ సైన్స్ ఇంక్లూడ్ స్వాలెన్ అడ్డర్, అబ్నార్మల్ మిల్క్ అండ్ ఫీవర్ విచ్ ఇస్ వెరీ ట్రూ. ఇట్ ఈస్ నెవర్ కంటేజియస్ బిట్వీన్ యానిమల్స్. యాక్చువల్ గా ఇది కంటేజియస్ బిట్వీన్ యానిమల్స్ అని ఓ చోట చదివానండి. బై హ్యావ్ టు మేక్ షూర్. లెట్ us see. రైట్, ఇట్ ఈస్ కంటేజియస్ అండి. సో 4th ఈజ్ నాట్ ట్రూ. 1, 2, 3 ఆర్ ట్రూ. ఇట్ ఈస్ కంటేజియస్. అదే మాస్టైటిస్, ఇట్ ఈస్ కంటేజియస్. ఓకేనండి. నెక్స్ట్ ద ప్రైమరీ సిమ్టమ్ ఆఫ్ హైపోమాగ్నీసేమిక్. చూడండి, మ్యాగ్నీషియం కి సంబంధించిందండి ఇది. మ్యాగ్నీషియం లో అవ్వడం వలన వచ్చే డిసీజ్ ఇది గ్రాస్ టెటనీ అనేది. దీనివల్ల ఏమవుతుందంటే కన్వర్షన్స్, మజిల్ ట్విచింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఇది ఫ్రెష్ పాస్చర్ లేదా ఫ్రెష్ పాస్చర్స్ లేదా ఫ్రెష్ గ్రీన్ పాస్చర్స్ అది తినడం వలన మెయిన్ గా ఈ సిమ్టమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇది మెయిన్ గా కూడా చిన్న మేకలు వాటిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో కన్వర్షన్స్ అండ్ మజిల్ ట్విచింగ్. అండ్ నెక్స్ట్ వన్, రింగ్ వార్మ్ ఇన్ క్యాటిల్ ఈజ్ అ ఫంగల్ డిసీజ్. నిజమేనండి. రింగ్ వార్మ్ అనేది మనకి ఫంగస్ వల్ల వచ్చే డిసీజ్ అది. ఇట్ ఈస్ కాజ్డ్ బై ది ట్రైకోపిటాన్ వెరుకోసమ్ అండ్ ప్రెజెంట్స్ యాజ్ సర్క్యులర్ ఎలోపిక్ ప్యాచెస్. మనం చూసాం కదండి, ఇచ్ గార్డ్ దేనికి, రింగ్ వార్మ్ కి. ఫంగల్ దాన్ని తగ్గించడానికి. ఫంగల్ డిసీజెస్ ఎప్పుడు వస్తాయి? తుడుచుకున్న వాళ్ళే తుడుచుకోవడం, అంటే ఆరేసుకోకుండా ఉతుక్కోకుండా వాడిన బట్టలే వాడడం, చెమటతో ఉన్న బట్టలను అలా వాడేయడం, వీటి వల్ల వస్తూ ఉంటుంది. సో అది రింగ్ వార్మ్ అండి. ఇన్ జూ యానిమల్ న్యూట్రిషన్ విచ్ ప్రాక్టీస్ ఈస్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ ప్రివెంటింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. రెగ్యులర్ అనాలిసిస్ ఆఫ్ ఫీడింగ్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఇస్ ట్రూ.
Periodic blood and serum profiling of animals, yes, true. Use of vitamin and mineral premixes, which is true. Feeding only locally available season feeds without supplementation. Supplementation only తీరాలండి. సో 1, 2, 3 అది రైట్ ఆన్సర్. సో ఇక్కడతో ఆపుదామండి. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ మనం ప్రొసీడ్ అవుదాం. ఇప్పటిదాకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. చూద్దామండి. బాయ్ బాయ్. జై హింద్.